నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. సో ఈరోజు మనకు వచ్చేసరికి ఒక ప్రముఖులు అని చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా యూట్యూబ్లో కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు. ఉప్పలవాళ్ళు అదేవిధంగా వైజాగ్ సత్య మనతో పాటు ఉన్నారు. సో ఇద్దరికి నమస్తే. నమస్తే. సో మనం ఒక 3 రోజుల నుంచి చూస్తున్నాము, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నటి హేమ ఒక డ్రగ్స్ కేసులో బెంగళూరు రేవ్ పార్టీలో ఇరుక్కుందంట. సో దాని గురించి మీరేం మాట్లాడతారు అంటే ఒక ఆర్టిస్ట్లో ఏం చెప్తుంటే తను హేమ గారు రేపట దొరకడం కరెక్టే, రెస్ట్ తీసుకున్న విషయం కూడా కరెక్టే. ఆమె అక్కడికి వెళ్ళి నేను వెళ్ళలేదు, నా మీద పేకు చెప్తున్నారు, పేకు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు హేమ గారు. అదే వేరే వాళ్ళకి గొడవ అయింది అనుకో, ఫస్ట్ ఏమని వెళ్తుంది ఇండస్ట్రీ తరపు నుంచి, ఆమెనే వాదిస్తుంది, ఆమెనే ఇష్టం ఉన్నట్లు అందరినీ మరి ఆమె తప్పు చేసినప్పుడు ఆమెను కూడా సిస్టమ్ సృష్టించాలి కదా. అంటే ఆమె చేస్తే మంచిది ఆమె కాబట్టి. ఏమంది, హాయ్ ఫ్రెండ్స్, నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, నేను ఇక్కడ చిల్ అవుతున్నాను, నేను అక్కడికి వెళ్ళలేదు, అలాంటి నాకు తెలియదు అసలు. చూడు మా ఇంట్లో బిర్యానీ వండుతున్నాను, చూడు ఫ్రెండ్స్ నేను ఒక చెట్టు కింద ఉన్నాను, ఇక్కడ బాగా ఎవరితో చిల్ అవుతున్నావు అమ్మా, చిల్ అవుతుందని చెప్పింది. మరి ఎవరితో చిల్ అవుతుంది చెప్పలేదే. మరి స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ అన్నప్పుడు ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, రూమ్స్ ఉంటాయి, ఫార్మింగ్ బిల్డింగ్ ఉంటుంది, ఏమైనా చూపించిందా? చెట్టు తప్ప ఏం చూపించింది? చేసిన విషయాలు నిజమే. మళ్ళీ ఎలా చెప్తారమ్మా అంటే నువ్వు తప్పులు చేస్తున్నావు మంచిది, వేరే వాళ్ళు చేస్తున్నామో తప్పులు, నువ్వు చేసిందేమో రైట్లు. ఏమనంటే నా దగ్గర పెట్టుకుంటే బాగుండదు, నా మీద పేకి పెడితే మరిగద్దాకంటే ఏం చేస్తావు చెప్పండి? కేసులు పెడతావా, జైలు తెప్పిస్తావా? ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ఉప్పల్ బాలు, నేను ఒక ఆర్టిస్టును, నేను ఒక యూట్యూబర్ని, ఒక ఇన్స్టాగ్రామ్ తోపును, టిక్ టాక్ లేపిందే నేను, టిక్ టాక్లో నెంబర్ 1 అయిందే నేను. టిక్ టాక్ వచ్చింది ఈరోజు మార్కెట్లో అంటే ఉప్పల్ బాల్ వల్లనే. టిక్ టాక్లో వీడియోలు చూశారంటే నా వల్లనే. అంటే ఇప్పుడు నటి హేమాని పొగుడుతూ మంచు విష్ణు కూడా ఒక ట్వీట్ చేశాడు, అంటే ఆమె తెలియకుండా మీరు ఈ వార్తలు రాయొద్దని. సో దానికి మీరేమంటారు? విష్ణు గారు ఇప్పుడు మీరు అక్కడ ఒక మెంబర్షిప్ కాకుండా ఒక అందరి ఇండస్ట్రీలో మొన్న గెలిచారు మీరు పెద్దవాళ్ళు. ఎందుకంటే మీ మనిషి కాబట్టి, మీకు సపోర్ట్ చేసింది అప్పుడు కాబట్టి మీరు కూర్చోపెట్టడానికి 100 మాట్లాడతారు. ఆమె తప్పు చేయలేదు కావాలని రాశారు అని అంటే ఆమె నిజంగా రేవుపాటికి వెళ్ళింది నిజం కాదా? ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది కరెక్టా కాదా? రెండోది, అక్కడ వేసుకున్న వైట్ డ్రెస్, ఇక్కడ ఫామ్ హౌస్ వేసుకుని 2 డ్రెస్సులు మ్యాచింగ్ అయినవా లేదా? ఆమె గేట్లకి వెళ్ళి బయటకు చున్ని కప్పుకుని వచ్చినప్పుడు కూడా గుర్తుపట్టారు కదా. ఇవన్నీ నిజాలు అయినప్పుడు నిజం కాదని మీరు ఎలా చెప్తారు? అంటే బయట ఇంకా కొన్ని వార్తలు వస్తున్నాయి, ఆమె జబర్దస్త్లో కొన్ని అప్కమింగ్ ఎవరైతే యాంకర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఈ రేవ్ పార్టీలో దించింది. అదేవిధంగా కొంతమంది మోడల్స్ కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొనేలా చేసిందంటే నిజమేనా? ఆమె అలా చేసిందో తెలియదు, నాకు తెలియదు. రేవు పార్టీకి వెళ్ళింది నిజమే, అక్కడ దొరకడం నిజమే, ఒక ఫామ్ హౌస్ వచ్చి చిల్ అవుతుందని చెప్పింది నిజమే, అన్ని నిజాలే. అబద్ధాలు అయితే నిజమే కదండి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తాను, నేను చెయ్యనని చెప్పట్లేదే, నేను ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేస్తాను. తెలియకుండా అడుగుతున్నా, అసలు ఈ రేవ్ పార్టీ అంటే నాకు తెలియదు. రేవు పాట అంటే నిజంగా నాకే తెలియదు, మీకు ఎలా చెప్తా నాకు అర్థం కాలేదు. రేవు పాట అంటే నాకు నిజంగా తెలియదు, అది బర్త్డే పార్టీ అని చెప్పారంట. ఆయన బర్త్డే చేసుకుంటే కూడా మంచిగా. రేవు పార్టీలో ఏమి ఉంటాయి అసలు? రేవు పాటలు ఏముంటాయి, మందు గిందు తాగి చిల్లయి డాన్సులు చేయడం అలా ఉంటది. కానీ డ్రగ్స్ ఇలాంటివి ఉంటే నాకు తెలియదు. ఫస్ట్ అసలు రేవు పాట అనేది నాకు తెలియదు. నేను ఈ మధ్యలో యూట్యూబ్లో చూసాక రేవు పాట అంటే ఏందనేది నేను ఇప్పుడు తెలుసుకున్నా. పోనీ అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏమంటే రేవ్ పార్టీ అంటే బట్టలు లేకుండా, అంటే మందు తాగిన తర్వాత డ్రగ్స్ తీసుకున్న తర్వాత బట్టలు లేకుండా, అంటే 70% ఏమో అమ్మాయిలు ఉంటారంట, 30% అబ్బాయిలు ఉంటారంట. సో నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం అది, నిజమేనది? అలాంటిది తప్పండి. అంతమంది బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు అంతమంది మగవాళ్ళు లేడీస్ పోయినప్పుడు బట్టలు లేకుండా ఎలా ఉంటారండి? ఎంత పెద్ద మగోడైనా సరే బట్టలు లేకుండా ఎవరు ఉండరు. అట్లా అవన్నీ తప్పు. ఏ పార్టీకి పోయినప్పుడు చూడండి, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటే, ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉంటే వెళ్ళిపోతారేమో, అది ఒక భాగం. ఎక్కడైనా అది ఒక భాగం. కానీ అక్కడికి డ్రగ్స్ తీసుకొని రావడం తప్పు, డ్రగ్స్ తాగడం తప్పు. కానీ ఆ డ్రగ్స్ ఎవరు తెచ్చారో తెలియదు ఆయనకు. ఆ బర్త్డే చేసిన కూడా చాలా మంచి వ్యక్తి అంట ఆయన కూడా. ఎందుకంటే ఆయన కష్టపడి రూపాయి సంపాదించుకుని, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఆయన రూపాయి సంపాదించుకుని 10 మందికి హెల్ప్ చేస్తున్నాడంట. చాలా మంది అన్నారు కూడా ఆయన మంచి హెల్ప్ చేస్తారు, ఎవరికైనా ఆపద ఉంటే హెల్ప్ చేస్తారంట, మంచి వ్యక్తి అంట కూడా టాక్ వచ్చింది.
చెప్పలేం. కానీ ఏమో చేసింది అయితే తప్పు. ఏం అక్కడ పక్క వెళ్ళింది, అలా అబద్ధం అని చెప్పింది, అక్కడ ఫోటో దొరికింది, ఆమెకు మళ్ళీ చేస్తే అది వచ్చింది కరెక్ట్. కానీ కిచ్చి పెట్టుకోవడానికి, దానికి తప్పించుకోవడానికి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారు. అంటే ఇప్పుడు హేమ ఇప్పుడు కూడా మొన్న ఒక వీడియో పెట్టింది, నేను ఇంట్లోనే ఉన్నా, నా మీద ఇట్లా తప్పుడు ప్రచారం చేయమాకండి, చేస్తే మర్యాద దక్కదు, పోలీస్ కేసులు పెడతా అలా మాట్లాడుతుంది. దానికి నువ్వేమంటావు? పోలీస్ కేసులు అంటే ఎంతమంది మీద పెడతారండి? పోలీసు కేసు ఎందుకు పెడతారు? ఎవరైనా చంపారా, ఎవరైనా రేప్ చేశారా, ఎవరైనా హత్య చేశారా, ఎవరైనా దొంగతనాలు చేశారా? ఎలా పెడితే పెట్టుకోనండి. తన పోయింది నిజమే కదా, ప్రూఫ్స్ ఇచ్చారు కదా పోలీసు వాళ్ళే చెప్పినాక ఏమో కేసులు ఎవరి మీద పెడుతుంది చెప్పండి? ఎవరి మీద పెడతారమ్మా మీరు కేసు? చెప్పండి. నేను ఉప్పలపాలు నా మీద పెట్టండి మరి కేసు, జైలు లేపియండి, ఊరు తీపియండి, నేను రెడీ మరి పోవడానికి. అని నువ్వు తప్పు చేసింది లేదు. కానీ అదే కరటి కళ్యాణ్ అమ్మ పాపము ఆమె గొడవ అయినప్పుడు అదో పత్తలు ఏదో దొరికినందుకు ఆమె మీద నువ్వు ఎంత బదలం చేసావు, ఆమెను ఎంత తిట్టావు అంటే, ఒక మనిషిని అనేటప్పుడు ఒక మనిషిని ఆలోచించాలి, ఒక మనిషిని అనేటప్పుడు కూడా ఇంకో మనిషి ఆలోచించాలి. ప్రతి మనిషి తప్పు చేయండి భారతదేశంలో ఎవరు ఉండరు, ప్రతి మనిషి తప్పు చేస్తారు. రేపు నేను కూడా తప్పు చేయొచ్చు, తప్పు చేస్తావు అనుకోకుండా. తప్పంటే ఏందండి, గిట్లే డ్రగ్స్ తీసుకున్నాను అనుకో, తీసుకుంటావు నువ్వు డ్రగ్స్? నేను డ్రగ్స్ ఏం తీసుకుంటా, ఎగ్జాంపుల్ అంటున్నా. కరెక్ట్ కళ్యాణ్ గారు పత్తలాట దొరికిందని అన్నది ఏమా ఒకప్పుడు, అట్లా అప్పుడు అంతకుముందు ఏంది ఇండస్ట్రీలో ఉంది అని చెప్పి కాస్టింగ్ ఉందని చెప్పి అప్పుడు గొడవలు కొట్లాడలైనాయి, యూట్యూబ్లో వరుసలైనాయి. ప్రతి మనిషి తప్పు చేస్తారు, తప్పు చేయండి ఎవరు ఉండరు. ఇప్పుడు ఏమో చేసింది, రేపు నేను చేయొచ్చు, నేను కాదని చెప్పట్లేదు. కానీ తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాలి, అబద్ధాలు ఎందుకని అంటున్నాను. అక్కడ వెళ్ళింది నిజమే, ప్రాస్తు వచ్చింది నిజమే, పోలీసు వాళ్ళు నిజం చెప్పారు కదా, అంటే వాళ్ళ చట్టమే నిజం చెప్పినప్పుడు మేమెంత అండి చట్టపరంగా? ఇప్పుడు దాకా కూడా బొకాయించుకుంటూ వస్తుంది ఆమె. తప్పించుకోవడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి 100 మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడతాను, నేను ఏమనలేదమ్మా, ఏమమ్మా నేను నిజమే అన్నాను, ఉన్నదే చెప్పి మాట్లాడాను. నలుగురు అన్నది, నలుగురు యూట్యూబ్లో అన్నది నేను చెప్తా అంతే. తప్పు చేసింది దేవుడు చూస్తారు, భగవంతుడు చూస్తారు, పోలీసు వాళ్ళు చూస్తారు, పోలీసు వాళ్ళు సృష్టిస్తారు. పోలీసు వాళ్ళు తెలివిలేక కాదు కదా, వాళ్ళు ఎవరు వెళ్ళారు, ఎవరెవరు రికార్డ్స్ రిలీజ్ చేస్తారు, అక్కడ ఉన్న వీడియోలు తీస్తారు, అక్కడక్కడ కలిసిన వాళ్ళు ఫోటోలు కూడా ఎప్పటికొకసారి బయటపడతాయి. ఇప్పుడు ఎవరో ఒకటి పాట అవుతుంటే మామూలుగా వీడియోలు కూడా తీస్తుంటారు, ఆ వీడియో ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. అప్పుడు నువ్వు ఆ ప్లేస్లో ఉంటే అప్పుడు ఏం చెప్తావు సమాధానం? కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది దొంగతనం లంచతనం ఎప్పుడనేది బయట పడుతుంది. ఇప్పుడు నువ్వు పబ్కి వెళ్తా ఉంటావా? నేను వెళ్తుంటాను. డ్రగ్స్ ఏమైనా తీసుకుంటా ఉంటాను? నేను డ్రగ్స్ అవన్నీ తీసుకుని నేను పబ్కి వెళ్తే మందే తాగను, నేను బయట తాగుతాను, నేను కోక్ తాగుతాను అంతవరకు. కానీ పబ్కి వెళ్తావు ఎందుకు? ఎంజాయ్ చేయని, కొత్త డ్యాన్స్ చేయడానికి వెళ్తే సరదాగా అంతే. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ సత్య కూడా ఉన్నాడు. సో సత్య గారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఏం చెప్పాలి? హేమ గారి విషయంలో డ్రగ్స్ తీసుకున్నారా, తీసుకోలేదా? ఆమె రేవ్ పార్టీలో పాల్గొనలేదా? రేవ్ పార్టీలో పాల్గొంది, ఒక వీడియో కూడా చేసి పెట్టింది, నేను రేవ్ పార్టీలో పాల్గొనలేదని. అసలు అక్కడ జరిగింది ఏంటంటే, విజయవాడకు చెందిన బుకి వాసు, ఆయన బెట్టింగ్లు కూడా ఎక్కువ పాల్పడుతుంటాడు. ఆయన బెంగళూరు శివార్లో ఒక ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు ఈ రేవ్ పార్టీ. హేమ కావచ్చు, ఆశీరాయ్ అని ఇంకొక ఆమె టీవీ యాక్ట్రెస్, వీళ్ళందరినీ మొత్తం 120 మెంబర్స్ని ఆయన ఇన్వైట్ చేశాడు. టీవీ యాక్ట్రెస్ని, ఫిల్మ్ యాక్ట్రెస్ని, చాలామందిని. వీళ్ళు మామూలు బర్త్డే పార్టీ అనుకుని వెళ్ళి బుక్ అయిపోయినారు. అంటే రేవ్ పార్టీ అని తెలియక వెళ్ళారా, బర్త్డే పార్టీ అని తెలిసి వెళ్ళారా? రేవ్ పార్టీ అని తెలిస్తే వెళ్ళరు. రేవ్ అంటే మీనింగ్ ఏంటి? లౌడ్. సో నాకు నిన్ను ఇందాక చెప్పలేకపోయాడు, నువ్వు చెప్పాలా అసలు రేవ్ పార్టీ అంటే ఏంది? RAVE, రేవ్ అంటే లౌడ్ వాయిస్, పెద్ద శబ్దము, అలా అట్లా వస్తాయి అనమాట పార్టీలో. అంటే ఏ విధంగా శబ్దాలు వస్తాయి? ఇది ఎలక్ట్రిక్ మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ డ్యాన్స్. నాది హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి నాకు తెలుసు. ఇదంతా ఫారెన్ కల్చర్, ఇటు సైడ్ లేదు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, కెనడా అటు సైడ్ చేసుకుంటారు రేవ్ పార్టీలు. ఈ పార్టీ రేవ్ అని ఎందుకు వచ్చిందంటే, ఈ పార్టీలో డ్రగ్స్ యూజ్ చేస్తారు, గంజా, తర్వాత కొకైన్ అట్లాంటివి యూజ్ చేస్తారు. అయితే హేమకు వెళ్ళింది నిజమే, ఎందుకంటే వాసు తనకు ఫ్రెండ్ అంట, పిలిచాడు, బర్త్డే పార్టీ అనుకొని వెళ్ళింది. ఇప్పుడు నేనున్నాను, నేను డ్రింక్ చేయను, డ్రింక్ అంటే ఆల్కహాల్. నువ్వు బర్త్డే పార్టీని పిలుస్తావు, థమ్స్ అప్ అని ఇచ్చిస్తావు, అందులో విస్కీ కలిపేస్తావు, నాకే తెలియదు అందులో విస్కీ ఉందని. అలా ఒక సిగరెట్ ఇస్తావు, బర్క్లీ ఫిల్టర్ అంటావు, ఈ పక్క బర్క్లీ ఫిల్టర్ మందు ఉంటుంది, ఆ పక్క మధ్యలో గంజా కానీ ఏదైనా ఉంటుంది, తాగేస్తాం. సో అలా జరిగింది. కనుకనే అక్కకి బ్లడ్ పరీక్ష చేసేటప్పుడు పాజిటివ్ వచ్చింది. అక్కతో పాటు మొత్తం 86 మెంబర్స్కి వచ్చింది. 120 మెంబర్స్ వెళ్తే 86 మంది. ఆమె పేరు ఆశీరాయ్ అయినా టీవీ యాక్ట్రెస్, ఆమెకు కూడా వచ్చింది. సో హేమ కోసం చెప్పాలంటే ఆమె నిజంగా చాలా పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్.
నా చిన్నప్పటి నుండి ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక లారీ డ్రైవర్ కావచ్చు, మావి కావచ్చు, చాలా సినిమాలు చేసింది ఆమె. కాదనట్లేదు, 50 లక్షలు ఎంట్రన్స్ ఫీజు అంటాను, నువ్వు వినే ఉంటావు. 50 లక్షలు ఎంట్రన్స్ ఫీజు అంటే ఆమెకి 50 లక్షలు పెట్టి ఎంట్రన్స్ ఫీజు పెట్టి వెళ్ళే కెపాసిటీ ఉందంటావా? ఆమె అంటే మొదటి నుంచి శ్రీమంతురాలే, డబ్బున్న ఆమె. హేమాల్ది కోనసీమ అంటే ఆంధ్ర, కాకినాడ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, డబ్బులు టాపిక్ కాదు అక్కడ. తను వెళ్ళిందలే అది చెప్పు, డబ్బులు అందరికి ఉంటది. వెళ్ళిందని చెప్తున్నా. బర్త్డే పార్టీ అని పిలిచి ఈ వాసు విజయవాడ చెందిన బుక్ వీళ్ళందరినీ బుక్ చేసాడు. అర్థమవుతుందా? బుక్ చేసాడు. నువ్వు ఎలా అంటావు సత్య? ఇప్పుడు ఆయన బర్త్డే పార్టీకి ప్రేమతో పిలిచాడు. ఆయన రూపాయి జమ చేసుకుని ఆయన ఇష్టము బెట్టింగ్ లాడు ఏదో రూపాయి సంపాదించి స్థాయికి ఎదిగిండు. ఆయన ఇప్పుడు ఎదగకుండా ఉంటే ఎలా బతుకుతారు? ఆయన 10 మందికి హెల్ప్ చేస్తున్నా, 10 మందికి రూపాయి ఇస్తుంట. ఇప్పుడు ఏమైనా మంచిదని నువ్వు ఎలా అంటున్నావో వాసు కూడా చాలా మంచి వ్యక్తి అంట. ఎవరికైనా పేదవాళ్ళకైనా సరే ఎవరికైనా రూపాయి లేదన్నా ఇది మాకు ప్రాబ్లం వచ్చింది, పరిస్థితి బాగుంటే హెల్ప్ చేస్తా అంట. మరి ఆయన మంచోడు. పోనీ ఆయన బర్త్డే పార్టీ అని చెప్పి డ్రగ్స్ గంగా మరి ఆయన కాకుండా వేరే వాళ్ళు ఆయన ఇడికించడానికి, ఆయన పట్టేయడానికి, అంతగా డబ్బులు దోచుకోవడానికి ఇట్లా ప్లాన్ చేయొచ్చు. అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ వాసు అనే వ్యక్తి చాలా పేద కుటుంబం నుండి వచ్చాడు విజయవాడ. వాళ్ళ ఇల్లు కూడా కొండల మీద ఉండేదట, చిన్న గుడిసెలాగా. అలాంటి వ్యక్తి ఇప్పుడు టీవీ ఇండస్ట్రీకి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి 120 మందికి పార్టీ ఇచ్చాడంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉంటుంది. లక్షలు కాదు, కోట్లే. అదే అంటున్నాను. అలాగే 50 లక్షలు అంటున్నారు కదా, రాంగ్. ఒక 2 లక్షలు అంట ఎంట్రీ ఫీజు. 50 లక్షలు పెట్టుకుని ఎవరు పార్టీకి వెళ్ళరు. బొంబేలోనే వెళ్ళలేదు, బెంగళూరులో ఏం వెళ్తారు? కాకపోతే ఆయన్ని ముందు అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ చేసేసారులే వాసుని, విజయవాడ చెందిన వ్యక్తిని. ఎందుకంటే ఆయనే వీళ్ళని బర్త్డే పార్టీ అని పిలిచి ఈ డ్రగ్స్ అని సప్లై చేశాడు. వీళ్ళకి తెలుసో తెలియకో కన్జ్యూమ్ చేశారు, వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. దీన్ని సిసిబి, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆల్రెడీ పర్యవేక్షిస్తుంది, ఎవరికి శిక్ష చేయాలో వేస్తుంది. ఒక విషయము, మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే ఫంక్షన్ గురించి తెలియదు ఎలా వెళ్తాం సత్య? నా డౌట్. ఇప్పుడు ఒక ఫంక్షన్ మనం వెళ్తున్నాం, వాసు గారు ఏమకు బాగా క్లోజ్ అనుకో. ఇప్పుడు క్లోజ్ అయిన మనిషి పిలిచాడు. ఇప్పుడు సత్య నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నేను సత్య ఒక ఫామ్ హౌస్లో పార్టీ ఉంది నాతో పాటు రావాలి మా బావని నేను తీసుకెళ్తా. నువ్వు నన్ను నమ్మి వస్తావా లేక ఆ పార్టీ గురించి తెలిసి వస్తావా? ఎందుకు వస్తావు? వాసు ఫ్రెండ్ కాబట్టి వెళ్ళింది. వాసు ఫ్రెండే. ఇప్పుడు ఆ పార్టీ ఉన్న విషయము వాసు చెప్తే తను వచ్చింది, తెలియంది ఎలా వస్తుంది? ఇప్పుడు ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాసు ఇది ఎలా వస్తుంది, బర్త్డే పార్టీ అని పిలిచిండు ఆమెని, హేమని. ఆమెకు అది రేవ్ పార్టీ అని తెలియదు, ఆ పార్టీలో డ్రగ్స్ ఉంటాయని కూడా తెలియదు. చిన్నపిల్ల కాదు కదా, వెళ్ళింది. చిన్నపిల్ల కాదు కదా, చిన్నపిల్ల ఏమి కాదులే. ఆమెకి 50 years ఉన్నాయి. ఆమె ఒక 300 సినిమాలు చేసింది. ఆమెకి నంది అవార్డులు వచ్చాయి. నంది అవార్డులు రాని, ఆస్కార్ అవార్డులు కానీ. ఆమెకు ఇండస్ట్రీలో ఆమె ఫోటో పెద్ద పెట్టని మ్యాటర్ అది కాదు. ఒక ఫంక్షన్కి మనం వెళ్తున్నామంటే ఫంక్షన్ గురించి తెలుసుకున్నాకనే వెళ్తాము. ఒక మనిషి దగ్గర మనం వెళ్తున్నామంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఏం చేస్తాడు అనేది మనకు తెలుసు కాబట్టి మనం పోతాం. అంత పిచ్చిలేసి ఓరు. ఇప్పుడు 100 కోట్ల అధిపతి ఉంటాడు, నేను పిలుస్తున్నాను అంటే రీజన్ ఏంటి? నాకు అక్కడ ఏమైనా ఆదాయం ఉంటే వెళ్తాను, అక్కడ నాకు ఏమైనా పనికొచ్చేది ఉంటే వెళ్తాను, ఎంజాయ్ ఉంటే వెళ్తాం. ఎంజాయ్ ఉంటిస్తారు. ఇప్పుడు ఎవడైనా నాకు ఒక ఒక ఫంక్షన్ ఉంది ఒక ఫామ్ హౌస్లో, నీకు ₹1,00,000 ఇస్తాంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్తాను? బర్త్డేనే చెప్తాను. నాకు అక్కడ పోయినాక ఏం తెలుస్తుంది? ఇప్పుడు హేమాకి ఏం చిన్నపిల్ల కాదు, నువ్వు అన్నట్టు 50 ఏండ్లు. ఆమె మీద ఇంతకుముందు ఏం ఆరోపణలు లేవు. ఏం ఆరోపణలు లేవా? ఏమి చెప్తా, నన్ను మాట్లాడినవి. ఆమె మీద ఇంతకుముందు ఏం ఆరోపణలు లేవు. పేకాడ క్లబ్ లో దొరికిపోయిందని కానీ, లేకపోతే వ్యభిచార కొంపలో దొరికిపోయింది కానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయింది కానీ ఎవరైనా ఫ్రాడ్ చేసిందని కానీ ఆమె మీద ఆరోపణలు లేవు. ఆమె చిరంజీవికి, నాగార్జునకి చాలా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ ద్వారా ఆమె నాకు తెలుసు, మా మనుషులకి ఎంతో మందికి ఆమెకు ఆర్థికంగా సహాయం చేసింది. మనుషులు ఉన్నారు ఇండస్ట్రీలో. మన ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే సీనియర్ మోస్ట్ సిటిజన్స్ కి, సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులకి ఆమె చాలా మంది నాగార్జున ద్వారా, చిరంజీవి ద్వారా డబ్బులు ఇప్పించింది. ఓకేనా? ఇది సందర్భం కాదు అవన్నీ మాట్లాడడానికి. కానీ ఆమె నలుగురికి హెల్ప్ చేసే వ్యక్తి. ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఆల్రెడీ మంచు విష్ణు గారు అంటే ఎవరు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ బాబు గారు పెద్ద కొడుకు, ఆయన కూడా ట్వీట్ చేశారు, ఐ సపోర్ట్ హేమ. మీరు ఎందుకు అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? అందరు కూడాను సిసిబి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఇది పర్యవేక్షిస్తున్నారు కదా, ఆగండి అంటున్నారు. ఆమె కూడా మాలో ఒక అసోసియేషన్ మెంబర్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. ఆమె వైస్ ప్రెసిడెంట్ కూడాను. ఆమె నాకు ఎట్లా పరిచయం అంటే, హీరో తారక్ మొన్న చనిపోయారు కదా, తారక రత్న, ఆయన అప్పుడు ఆయన పోటీ చేసినప్పుడు నన్ను తీసుకెళ్లారు, పరిచయం చేశారు. నేను ఒక రోజు ఇచ్చాను, అక్క ఆల్ ది బెస్ట్ అని, గెలిచింది. అప్పటి నుంచి మాకు చాలా క్లోజు. నేను తెలియకుండా ఏం మాట్లాడినా కదా. మరి ఇంత ఆరోపణలు వస్తున్నాయి సరే, నువ్వు ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తావు? సపోర్ట్ చేస్తా, తప్పనేది ఎవరైనా చేస్తారు. ఇగో ఫోటో చూసుకో, మేము ఎంత క్లోజ్ అయితే ఇట్లా చేస్తుంది నా మీద. అంటే ఇప్పుడు మీ ఇద్దరు క్లోజ్ అంటారు?
పోలీసులు కాబట్టి ఇప్పుడు వచ్చి పోలీసులు కేసు వేరే పెడతారు. వాళ్ళకైతే నేను చేయను. ఇది చేసుకు వెళ్ళిపోమ్మను. నువ్వు రేపు వాటిలో పాల్గొన్నట్టు వార్తలు వస్తాయి. ప్రేమక్క మంచిదే కాదంటలేదు. ఇప్పుడు తప్పు ఎవరైనా చేస్తారు, కాదనలేదు నేను. తప్పు చేయను మనిషి అస్సలు లేడు భూమి మీద. తప్పు చేసినప్పుడు ఇంతకుముందు ఇది రేప్ పార్టీ అని తెలియదు, ఇది డ్రగ్స్ పార్టీ అని తెలియదు. చిన్నపిల్ల ఒక బర్త్డే పార్టీ అని వెళ్ళి బుక్ అయిపోయింది. చిన్నపిల్ల. నేను ఒకటి చెప్తాను. సరే సత్య బుక్ అయిన తన్మయ్ అని ఒక ఫ్రెండ్ ఉంది మాకు, జబర్దస్త్ ఆర్టిస్ట్, ఆమె ట్రాన్స్జెండర్ కూడా. ఆమె ఒకసారి మా ఇద్దరిని ఇన్వైట్ చేసింది, గుంటూరు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. తెలుసు నాకు. ఆమె ఏం చేసింది తెలిసిన, వోడ్కా ఇచ్చేసింది నాకు. ఏమని? స్ప్రైట్ అని. నువ్వు గుర్తుందా వాళ్ళు? స్ప్రైట్ తాగే అనేది. అంటే నేను తాగుతుంటే అది వోడ్కా, అది ఇదేంటి ఇలా వస్తుంది, అదొకలా స్మెల్ వస్తుంది, అదొకలా వస్తుంది. లేదు నేను అందులో నిమ్మకాయ పిండాను, అది పిండాను, ఇది పిండాను అని. అర్థమవుతుందా? అంటే నాతో ఎలాగైనా తాగిపించాలని బాలు చెప్పాడు అనమాట, సత్య ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడని. ఇచ్చేసింది ఆ మాటలని. ఇంకా ఆ రోజు అంతా నాకు మోషన్స్, ఇంటికి వస్తే కట్ చేస్తే బ్లడ్ మోషన్స్ అయిపోయినాయి. అట్లా ఉంటది అనమాట. వాళ్ళు ఏదో అని ఏమో ఇచ్చేసారు. కన్జ్యూమ్ చేసింది కాదని లేదు, నేను మొదటి నుంచి చూసుకుని నా ఇంటర్వ్యూస్ ఏవైనా హేమా కోసం కన్జ్యూమ్ చేసింది, కానీ తెలియ జరిగింది. కానీ ఆ బుక్ ఎవడైతే ఉన్నాడో ఆ వాసు అనేవాడు, విజయవాడ వ్యక్తి, వాడికి శిక్ష వేయాలి. ఎందుకంటే వాడే వీళ్ళందరినీ బుక్ చేశాడు. ఇప్పుడు వాడి వల్ల 120 మంది రోడ్డు మీద పడ్డారు. ఆయన బుక్ చేస్తే రోడ్డు మీద పడ్డాన్నప్పుడు తెలియనప్పుడు ఈ రోడ్డు మీద 150 మంది ఎందుకు వెళ్ళారు? అలాంటప్పుడు ఏమైనా చిన్నపిల్లల బర్త్డే పార్టీ అని వెళ్ళారు. అతను ఫస్ట్ పార్టీ పేరు ఏమని పెట్టి తెలుసా? సన్ రైజర్స్ ఫైనల్ కి వెళ్ళింది కదా, హైదరాబాద్ IPL ఉండు, సన్ రైజర్స్ ఫైనల్ కి వెళ్ళారు కదా, సన్సెట్ టు సన్ రైజ్ పార్టీ అని పెట్టుకున్నారు ఫస్ట్. నేను అట్లా అనుకున్నాను మొదట, అలాగొచ్చింది. నేను వెళ్ళలేదు. కాదు, ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళారు అంటే ఒక మనిషి గురించి అప్పుడు ఆయన ఉన్నాడు వాసు బ్యాక్గ్రౌండ్ కూడా తెలియంది ఎలా పోతారు? మన క్లోజ్ ఉండి పరిచయం ఉంటే ఆ పార్టీకి వెళ్తాం మనం. ఆయన అపోని ఆ వాసు ఉన్నాడు, ఆయన డ్రగ్స్ పెట్టడానికి గ్యారెంటీ ఏముంది? ఆయన పార్టీలు అందరి కోసం ఇస్తే, ఆయన బర్త్డే కోసం అందరు చిల్లు కావాలి, మంచిగా ఉండాలని చెప్పి హ్యాపీనెస్గా ఆయన ఉంటే వేరే వాళ్ళు తెచ్చి కలిపి ఆయన జైలుకి పట్టియచ్చు, వేరే వాళ్ళు చేయొచ్చు. అట్లా ఎందుకు అనుకుంటలేము? అక్కడ ఏం వార్తలు వస్తున్నాయంటే, హేమ గారు దాదాపు ఒక 10 మంది అమ్మాయిలను తీసుకెళ్లి ఆ రేవ్ పార్టీలో ఇరికిచ్చి వాళ్ళ ద్వారా డబ్బులు గుంజుకుంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను అదే చెప్పి ఇంతకు ముందు ఆమెది ఏం అభియోగాలు లేవు, చిన్న గొడవలు జరిగినాయి. ఆమెకి రాజేంద్ర ప్రసాద్ కి, ఆమెకి శివబాలేజకి, ఆమెకి తులసి గారికి చిన్న ఏవో గొడవలు జరిగినాయి. అంతేగాని ఆమె ఎటువంటి అభియోగాలు లేవు. ఆమె అలాంటి చేస్తుంది అంటే అవి గురించి మాకు తెలియదండి, అలాంటి మాకు అవసరం లేదు. ఆమె రేవ్ పార్టీకి వెళ్ళిందా లేదా, అక్కడ దొరికిందా లేదా, మాకు అదే ఇంపార్టెంట్. వెళ్ళింది బర్త్డే పార్టీ అనుకోని, మళ్ళీ బర్త్డే పార్టీ అంటే రేవ్ పార్టీ, బర్త్డేనే పిలిచాడు వాసు బర్త్డేనే పిలిచాడు వాసు, బర్త్డే పార్టీ అని వెళ్ళి. ఇప్పుడు నేను సపోర్ట్ చేయడానికి సాక్షాత్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఆమెకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆమె ఎవరో. ఇప్పుడు సపోర్ట్ అంటే ఎలా చేస్తారు? ఇప్పుడు ఒకటే ఇండస్ట్రీ కాబట్టి చేస్తారు. ఇండస్ట్రీ వాళ్ళు చేయకుంటే బయట వాళ్ళు చేస్తారా? ఇప్పుడు నాకేమైనా సత్త చేస్తా, సత్తకి ఏమైనా నేను చేస్తాను. ఇండస్ట్రీ కదా, నువ్వు కూడా 2-3 సినిమాలు చేసావు కదా, నేను చెయ్యను. అట్లా నేను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మాట్లాడుతాను. ఇండస్ట్రీ వ్యక్తి కూడా కరాటే కళ్యాణ్ ఎందుకు మరి ఆమె తిరగబడతా ప్రతి ఒక్క ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నామా? ఎవరి అభిప్రాయం వాళ్ళదయ్యా, ఆమె అభిప్రాయం నాది, నా అభిప్రాయం నాది. కరాటే కళ్యాణ్ అక్కడి ఏదో చేసినంత మాత్రం ఇక్కడ నుంచి తనకు మెంబర్షిప్ లేదు ఇక్కడ అది అని చెప్పి ఆమె ఎన్నోసార్లు అందరూ అవమానించారు. మరి ఆమె అంత పెద్ద ఆమెకి మరి సపోర్ట్ చేయాలి. అప్పుడు మరి ఎందుకు చేయలేకపోయారు? సమాధానం ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు ఆమె కూడా ఇండస్ట్రీ వ్యక్తి కదా. హలో, కరాటే కళ్యాణ్ అక్క కూడా నేను ఎన్నోసార్లు సపోర్ట్ చేశాను. ఇప్పుడు హేమకు ప్రాబ్లం ఉంది కాబట్టి హేమకు సపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎగెనిస్ట్ కరాటే కళ్యాణ్ అక్క. ఎవరు హెల్ప్ చేయలేదు. ఎందుకంటే అవసరం ఎవరు అంటే పేరు ఎవరికి ఉంటే వాళ్ళని చేస్తారు, అంటే అవసరానికి బట్టి మాట్లాడతారా? అప్పట్లో కరాటేకి వెళ్ళినాక చిన్నపిల్లలు దత్త తీసుకొని అమ్మేస్తుందని ఫేక్ ఎలిగేషన్స్ చేస్తే నేను నిలబడి అన్ని ఛానల్లో ఫేక్ ఎలిగేషన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు నేను ఆ అక్క మంచి మనసులో ఒక పాపని దత్తత తీసుకుంటే ఫేక్ ఎలిగేషన్స్ చేశారు కొంతమంది. ఆమె పిల్లలు ఇలాగా దత్తత తీసుకుంటుంది, అక్కడ దుబాయ్లు ఇక్కడ అమ్మేస్తుందని. అంటే నేను నిలబడి నేను మాట్లాడినా, నేను సపోర్ట్ చేసిన, ఎవరి ప్రాబ్లం ఉన్నా నేను సపోర్ట్ చేస్తా. ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి. నేను ఆల్రెడీ టీవీ ఛానల్ ఇప్పుడు జీ తెలుగు లాంటి ఛానల్లో నేను చెప్తాను డిబేట్ లో కూర్చొని ఇప్పుడు నేను కూడా డిబేట్ లో కూర్చోను. ఇప్పుడు నాకు కూడా చాలా మంది మార్కెట్ అంటున్నారు వాసు చాలా మంచి వ్యక్తి, బాలు ఆయన హెల్ప్ చేస్తాడు, చాలా మంచి వ్యక్తి, మంచి చాలా మంది ఎవరైనా విజయవాడ ఎక్కడ పోయినా చాలా మంది అదే అంటున్నారు. ఇప్పుడు మరి నేను కూడా ఆయన మంచివాడు, మరి ఆయన కూడా రక్షించాలి, ఆయన కూడా కాపాడాలి, మరి ఆయన కూడా మీరు సపోర్ట్ చేయలే. మరి ఆయన ఎవరో నాకు తెలియదు. వాసు కరాటే కలిగినక్కడ నాకు బాగా క్లోజ్, ఆ మంచి వ్యక్తి, 10 మందికి కూడా భోజనం పెట్టే వ్యక్తి. ఆమె ప్రాబ్లం ఉంటే ఆమెకి హెల్ప్ చేశాను. హేమకు కూడా నాకు బాగా క్లోజ్, నేను ఫోటోలు కూడా ఇంకా చూపిస్తాను.
హెల్ప్ చేస్తున్నాను అంతవరకే. తప్పైతే చేసింది అంటున్నాను కదా నేను, తప్పైతే జరిగింది. కానీ ఆమెకి ఏంటంటే వితౌట్ నాలెడ్జ్ జరిగిపోయింది ఇదంతా. డ్రగ్స్ కన్జక్షన్ అనేది వితౌట్ నాలెడ్జ్ ఇట్ హ్యాపెండ్. అక్కడ రేవ్ పార్టీలో ఆఫ్టర్ డ్రగ్ తీసుకున్న తర్వాత బట్టలు లేకుండా డాన్స్ చేయడం, లేకపోతే అపోనెంట్ పర్సన్ ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో వాళ్ళతో ఎంజాయ్ చేయడం, అదంతా నిజమేనంటది. మనకి ఆడవాళ్ళు ఉన్నారు అట్లా మాట్లాడకూడదు. బర్త్డే పార్టీ అని కొన్ని వార్తలు వస్తున్నాయి, మీరు వినివంటారు పలు ఛానల్లో. ఆమె అట్లాంటి వ్యక్తి కాదండి. ఆమెకి పెళ్లి అయింది, భర్త ఉన్నాడు, పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది. ఆమె కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక వైస్ ప్రెసిడెంట్ గా ఉంది. ఆమె చరిత్ర చాలా పెద్దది. అంతా నేను మాట్లాడడం కదా, బయట వచ్చే వార్తల గురించి మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతో మంది ఎన్నో మాట్లాడుకుంటారు ఫేమస్ అయిపోవాలని, కానీ వాళ్ళు ఫేమస్ అవ్వాలని వీళ్ళని రోడ్డు మీద ఎక్కించడం తప్పు. ఏమా అక్క కూడా మంచిది, నేను కాదని చెప్పట్లేదు, మంచిది కాదన్నా నేను అనేది. మంచిది కంటే ఒక విషయం చెప్తున్నావు, ఆమె చేసిన మూవీస్ ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఉండడానికి మంచితనం ఉంది. కానీ ఆమె తప్పు ఏంటంటే రేవు పాటికి పోవడం ఒకటి తప్పు, అది మాత్రం నేను ఖండిస్తున్నా. వేరే ఆమె పర్సనల్ ఐ డోంట్ కేర్. రేవు పాటికి వెళ్ళిందా లేదా, అక్కడ డ్రగ్స్ తీసుకుందా లేదా, అక్కడి నుంచి వచ్చి నేను చిల్ అవుతున్న ఫామ్ అవుతున్నాను అబద్ధం చెప్పింది నిజమా కదా, నాకు అది ఇంపార్టెంట్. ఎవరైనా ప్రతి మనిషి తప్పు చేస్తారు, తను కూడా తప్పు చేసిన తప్పు ఒప్పుకోమనండి, ఎందుకు అట్లా కొట్టిపుచ్చుకుంటే. కరాటే నాకు కూడా ఇంటర్వ్యూస్ చూడండి పూర్తిగా, ఆమె కూడా అంత తప్పుగా మాట్లాడడం లేదు. హేమ ఎంత కాదనుకున్నా మా తోటి ఆర్టిస్ట్ నాకు అక్క కాబట్టి ఆమె కూడా క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నానే అన్నది అక్క కూడా. ఎవరైనా ఇప్పుడు ఆమెని జైలు వేస్తే మాకు ఏమొస్తుందండి, తప్పైనా జరిగింది. అంటే పిఠాపురంలో మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎవరైతే ట్రాన్స్జెండర్ ఒక తమన్నా గారు ఉన్నారో, సో ఆమె ఏమంటుందంటే ఆమె గుంటూరులో ఇరుక్కుంది, ఒకసారి ఏదో కేసులో ఇరుక్కుంది, పలు బిజినెస్ మ్యాన్లు పట్టుకుని బయటకు వచ్చింది, ఆమె ఎన్నో తప్పులు చేసింది, అయినా సరే ఇండస్ట్రీ వాళ్ళు వెనకేసుకొస్తున్నారని చెప్తుంది. దానికి నువ్వేమంటావు? నాకు తెలియదండి, నేను చెప్తున్నాను కదా, అంతకుముందు ఆమె మీద ఏం అభియోగాలు వచ్చాయనేది నాకు తెలియదు. చిన్న గొడవలు అయితే జరిగాయి రాజేంద్ర ప్రసాద్తో, శివ బాలాజీతో, తులసి గారితో, వీళ్ళతో, కానీ కరాటే కలినాకతో ఇలా చిన్న ఫైటింగ్స్ అంతే. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది అవ్వలేదు, నాకు చాలా మంది అయ్యాయి కదా అమ్మాయిలతో వ్యాపారాలు చేయడం, అలా గొడవలు అయితే అలాంటివి మాకు తెలియదు. సత్య రేపాట దొరికిందో లేదు అది మాకు తెలుసు, దానికోసం మేము మాట్లాడుతున్నాం. పాత జరిగిన విషయాలు అయితే మాకు తెలియదు, తెలుసు దానికి ఒక గురించి చెప్పేది, ఆ గురించి అయితే మాకు తెలియదు. ఇప్పుడు రేవుపాటి గురించి చెప్తున్నాం, రేవుపాటి జరిగింది చెప్తాం. సమానసి మధ్యన ఉందంటే ఎవరో వాటి అవసరానికి బట్టి నన్ను కూడా ఒకసారి తిట్టింది. అదే నేను వీడియోలు చేసినప్పుడు బిగ్ బాస్ నేను వెళ్తాంటే నా బదులు ఆమె వెళ్ళింది రాంగ్ చేస్తే నన్ను ఏదో ఒక ఇంటర్వ్యూలో నాకు వాడా చి అంది. కానీ ఆమె బతుకు ఆమెను చి అని నేను ఎన్నోసార్లు తిట్టాను. ఆమె పెద్ద తోపేం కాదు, పెద్దగానే తిట్టింది. నన్ను తిడితే నేను కూడా ఆమెను తిట్టాను, చెల్లి అయిపోయింది. అంతేగాని ఆమె ఉన్నది మాట్లాడిందేమో నిజం చెప్పలేదు, ఆమె చూసిందేమో కొన్ని. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఎవరి అవసరానికి బట్టి వాళ్ళు వాడుకుంటారు, ఎవరి అవసరం బట్టి వాళ్ళు వదిలేస్తారు. ఎవరి స్వాస్థం అస్సలు కాదు, కుళ్ళు గుణంతరాలకు వస్తాంతరం. ఒక మనిషి ఎదుగుతున్నట్టు తొక్కేనికి గురించి చూస్తారు ఎక్కువ శాతం. సో ఫైనల్ గా ఎవరి అభిప్రాయం వారదయ్యా, ఎవరైనా మాట్లాడవచ్చు. ఆమె కూడా ఒక సెలబ్రిటీ, మేము కూడా యూట్యూబ్ లో మేము సెలబ్రిటీసే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తాము. ఇప్పుడు హేమ కష్టంలో ఉంది కాబట్టి మేమైతే మాకు పూర్తి మద్దతు ఇస్తాం. ఆయన కూడా కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా బెయిల్ ఇచ్చేసి ఆయన కూడా బయటకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. తప్పు చేసి అంటే బెయిల్ ఇవ్వాలి. నీకు ఇప్పుడు తప్పు చేసినాడు కాదు, బుక్కి వాసు ఉన్నాడు కదా, బెట్టింగ్స్ పాలు పెడతాడు, ఆయనకి బాలు సపోర్ట్ చేస్తున్నాడంట. ఫిల్మ్ యాక్టర్స్ హేమ నాకు బాగా క్లోజ్ కాబట్టి నేను అక్కకి సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ అంటే ఆయన చేశాడు తెలియదు కదా, ఏదైనా ఒక చిన్న 6 వేసి వదిలేయాలి. అది శిక్ష ఫైన్ మరి అంత ఫైన్ కాదండి. ఎవరైనా మనిషి 50,000 ఎందుకన్నా 50 లక్షలు కోటి రూపాయలు తెంగుతున్నారు, అన్నీ తెంగుతారు, 50,000 తీసుకుంటారు. మరి కానీ మనం కూడా అన్ని ఆలోచించాలి, ఎలా జరిగింది, ఏం జరిగిందో. ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, ఇంకా అది జరుగుతుంది ఇంకా నేను కోరుకుంటున్నా. సో ఫైనల్గా ఇండస్ట్రీ నుంచి ఇలా చాలా మంది ఇప్పుడు చేసిన సరే రాబోయే రోజుల్లో చేస్తూ ఉంటారు. సో అలా చేసే వ్యక్తులకి మీరేం చెప్తారు? డ్రగ్స్ కల్చర్కి ఎవరు సపోర్ట్ చేయరండి. డ్రగ్స్ వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు పోతున్నాయి. ఐఎమ్ ఆల్వేజ్ ఎగెన్స్ట్ డ్రగ్స్ కల్చర్, కాదని లేదు. కానీ ఇది పొరపాటుగా తీసుకోవాలి. సిసిబి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అనేది ఏది ఉందో ఢిల్లీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇది నడుస్తుంది కేసు. ఇదేం చిన్న కేసు కాదు కదా డ్రగ్స్ అనేది. సో వాళ్ళు చిన్న శిక్ష వేసి అక్కను వదిలేయాలి, అక్క బయటికి రావాలని. ఎందుకంటే అక్క చాలా మందికి హెల్ప్ చేస్తుంది. బయట ఉరి శిక్ష పడాలంటున్నారు. ఉరి శిక్ష ఎందుకు వేస్తారు? ఆమె ఎవరైనా మర్డర్ చేసేసిందా? మర్డర్ చేసిన వాళ్ళే హాయిగా తిరుగుతున్నారు రోడ్ల మీద. వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతున్నారు గొడ్డలతో నరికిన వాళ్ళు. ఆమె ఏం అంత పెద్ద తప్పు చేయలేదు. నిజంగా నేను హేమకు ఫ్యాన్ని, అలాగే కరాటే నాకు కూడా ఫ్యాను. ఆ మాటలు కూడా నేను విభేదించడంలా, ఆవిడ అభిప్రాయం ఆమె చెప్పింది. ఫైనల్గా కూడా చెప్పింది ఆమె. హేమ ఎంత కాదనుకున్నా నా తోటి ఆర్టిస్టు, నా అక్క కాబట్టి ఆమె క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను అక్క కూడా అనింది. నేను అక్కకి ఇంటర్వ్యూ కూడా చూస్తా.
నేను కూడా సేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను, ఏమో కానీ కాదని చెప్పట్లే. మీరు వెళ్ళారు, తప్పు చేస్తారు కాబట్టి తప్పు ఒప్పుకోండి, అయిపోతుంది. ఎందుకంటే ఉన్నది చెప్పాలి, నువ్వు వెళ్తే వెళ్ళినా అని చెప్పు. అక్కడ ఫోటోలు బట్టి రిలీజ్ అయినాయి అన్ని నిజాలే కదా, అబద్ధాలు అయితే చెప్పట్లేదు కదా. తప్పు చేయండి ఎవరు ఉండరు. నేను కూడా సపోర్ట్ చేస్తూ ఒక ఆడపిల్లలాగా గౌరవించి మీకు ఒక రెస్పెక్ట్గా చెప్తున్నా. సో మీ ఇద్దరికి థ్యాంక్స్.